జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. చాలామంది ఏంటంటే బీజేపీ వ్యతిరేకులు, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు వ్యతిరేకులు చాలామంది ఇక్కడ బీజేపీ పని అయిపోయింది, అమిత్ షా కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ కావచ్చు, యోగి కావచ్చు, వీళ్ళందరూ కూడా వెనకబడిపోతున్నారు, ఇంకా మనం ఏదో పుంజుకుంటాము, మనం ఏదో రేపు 2029లో జరిగే ఎలక్షన్స్లో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మనం అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి వీళ్ళు పగటికళ్ళగంటూ ఉన్నారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాల ఈ పగటి కళ్ళలేనని. ఇంకా అసలు విషయానికి వస్తా, దుమ్ము 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 రేగిపోయిన ఇస్తూ వచ్చినా మీకు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ అయిపోవాలా. త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక చిన్న రాష్ట్రం. మొన్నటి వరకు త్రిపుర రాష్ట్రం కూడా కమ్యూనిస్టులకు పెట్టని కోటగా ఉంటామనేది. త్రిపురను మొదట కాంగ్రెస్ పార్టీ, తర్వాత కమ్యూనిస్టు పార్టీలు పరిపాలించినాయి. త్రిపుర బంగ్లాదేశ్ సరిహద్దుల వద్దన ఉన్నటువంటి రాష్ట్రం. ఇక కాంగ్రెస్ పరిపాలనలో త్రిపుర రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పగా కమ్యూనిస్టుల పాలనలో త్రిపుర రాష్ట్రం మత్తుమందుల రవాణాకు కేంద్రంగా మారిపోయింది. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. బంగ్లాదేశ్ నుండి ఈ మత్తు పదార్థాలు త్రిపురలోకి వచ్చి అక్కడి నుంచి ఈ మత్తు పదార్థాలను అంటే డ్రగ్స్ను దేశంలోని వివిధ రాష్ట్రాలకైతే అక్కడి నుంచి సరఫరా చేస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. అయితే త్రిపురలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం తన కార్యకలాపాలను పెద్ద ఎత్తున అయితే విస్తరించింది. ఎందుకంటే మనకందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో. ఈ దేశం కోసం, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల కోసం వాళ్ళు తప్పిస్తూనే ఉంటారు. ఏవైనా ఆ ప్రమాదాలు కావచ్చు, విపత్తులు కావచ్చు, లేకపోతే ఇలాంటి అసాంఘిక శక్తులు ఏవైనా పనిచేసినప్పుడు దానికి వ్యతిరేకంగా వాళ్ళు నిలబడుకుంటారు, ఎదురొడ్డి నిలబడుకుంటారు. ఎందుకంటే ఈ దేశం చెడిపోవడానికి, ఈ దేశ భవిష్యత్తు నాశనం అయిపోవడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంగీకరించలేరు. వాళ్ళ మనసాక్షి ఒప్పుకోదు. కమ్యూనిస్టులను ఆర్ఎస్ఎస్ అలాగే భారతీయ జనతా పార్టీలు బలంగా అడ్డుకున్నాయి. దీంతో త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మత్తుమందు స్మగ్లింగ్పై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వేల కోట్ల రూపాయల మత్తుమందులను పట్టుకొని నాశనం చేసి పారేసింది. మళ్ళా త్రిపురలో ఈ పరిపాలనను బీజేపీ అయితే గాడిలో పెట్టింది. చాలామంది అంటూ ఉంటారు బీజేపీ ఏం చేస్తుంది అన్నట్లు. నిజంగా వీళ్లకు ఆలోచనలు అయితే సరిగ్గా పనిచేస్తూ ఉంటే, అంటే మెంటల్గా వీళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉంటే వాళ్లకు ఈ మనం చెప్పే న్యూస్ అన్నీ కూడా వాళ్ళకి బాగా అర్థమవుతాయి. లేకపోతే వాళ్ళు మనసులో ఏదో కుట్ర పెట్టుకొని ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను ఏదో వాళ్ళని ఏదో బదనాం చేయాలని చెప్పి, వాళ్ళని ఏదో నాశనం చేయాలని చెప్పేసి అటువంటి పనికి మాలిన బుద్ధితో, వెధవ బుద్ధితో, చెప్పాలంటే ఒక దుర్బుద్ధితో ఉన్న వాళ్ళకు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా చెవిటోడ ముందు శంఖం వదినట్టే ఉంటుంది. ఇక ప్రస్తుతం త్రిపురలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయాన్ని సాధిస్తుంది. చూడండి, ఇప్పటి వరకు త్రిపురలోని 70% పంచాయతీ స్థానాలకు అస్సలు పోటీనే లేకుండా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అనగా త్రిపురలో మొత్తం 6,370 పంచాయతీ స్థానాలు ఉండగా అందులో 4,550 పంచాయతీ స్థానాలలో అస్సలు పోటీనే లేకుండానే బీజేపీ విజయం సాధించింది. ఇక మిగిలిన 1820 పంచాయతీ స్థానాల్లోనే పోటీ జరగనున్నది. ఈ 1820 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 90% కన్నా అధిక స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మొత్తంగా త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను వెనక దొబ్బి భారతీయ జనతా పార్టీ రికార్డు స్థాయిలో పంచాయతీ సీట్లను గెలుచుకుంటుండడం ఇక్కడ విశేషం. మొన్న జరిగినటువంటి 13 ఉప ఎన్నికల్లో మనకు తెలుసు కదా, చాలామంది కూడా నిలవలా, వాళ్ళకు కాళ్ళు అరికాలు కింద నిలబడలా, భూమి మీద నేల మీద ఇంకేలా ముడ్డి మీద గుడ్డ నిలబడలా, వీళ్ళ కథలు మామూలు సిందులు ఇలా అర్థమవుతుంది కదా. ఈ 13 ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా మళ్ళీ బీజేపీ పుంజుకొని త్రిపుర రాష్ట్రంలో ఘన విజయాలు సాధిస్తుండడం మనం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా అలసిపోరు. నిజంగా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ కూడా అలసిపోరు. వాళ్ళ తుది శ్వాస వరకు, చివరి క్షణాల వరకు ఈ దేశం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం వాళ్ళు అనుక్షణం వాళ్ళు తప్పిస్తూనే ఉంటారు, పోరాటం చేస్తూనే ఉంటారు. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎవడు ఏం పీకలేడు. దీంట్లో మాత్రం డౌటే లే. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. పేరున ఎన్ని కామెంట్లు వస్తే మేము కామెంట్లు చూసేదాన్ని కూడా అలసిపోవాలా, అన్ని కామెంట్లు రావాలా. ఈ ఒక్క వీడియోకే కాదు, ప్రతి వీడియో కూడా.
అలాగే మీరు చూస్తున్నారు, మేము చెప్పే న్యూస్ కావచ్చు, న్యూస్కి సంబంధించిన మ్యాటర్ కావచ్చు, చెప్పే విధానం కావచ్చు, మీకు నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ ఏంటంటే మమ్మల్ని మీరు భుజం తట్టి ప్రోత్సహించి ఇంకా మరిన్ని వీడియోలు చేయండి, మేమున్నాం మీకు అండగాని మీరు మాకు చెప్పినట్టు దాని ఉద్దేశం. అలాగే మీకు ఈ వీడియో మరింత నచ్చినట్లయితే మీకు ఎంతమందికి వీలైతే అంతమంది జాతీయవాదులకు, జాతీయవాద మిత్రులకు, అలాగే జాతీయవాద మిత్రులు ఉన్నటువంటి ఎన్నో సోషల్ మీడియా గ్రూపులు ఎన్నో ఉన్నాయి, వాటికన్నిటికి కూడా మీరందరూ మన వీడియో లింకులను అయితే మీరు షేర్ చేయండి దయచేసి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలామందిని చూస్తూ ఉన్నా, వాళ్ళు పెట్టే కామెంట్ ఏమో పెడతారో, చూస్తేనేమో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 20%, 25% వీడియోలు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 75% పైనే ఉంది. అట్లా ఉన్నాయి. ఎందుకు ఈ వక్ష? మీరే మమ్మల్ని ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం మేము ఇంత నిజాయితీగా పనిచేసేటప్పుడు మీరు మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించాలా, ఎంతగా ఆదరించాలా ఒక్కసారి మీరు ఆలోచించండి. గొప్ప మనసు అనేది ఉంటే అది దేనికి అడ్డు రాదు. దయచేసి ప్లీజ్ పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.